మన ఫ్రెండ్తోనో మన పొరుగింటి వాడితోనో మన చుట్టాలతోనో వచ్చినటువంటి గొడవలతో ఇక మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకోకూడదు అనేటటువంటిది మళ్ళీ మూడో వాడు ఎవడో వచ్చి కలిపేటటువంటి మనస్తత్వాలు వ్యక్తులలో కుదురుతాయి, దేశాల మధ్య కుదరవు. అమెరికా మన మీద ఆంక్షలు పెట్టింది, అందుకని ఆ రోజు నుంచి అమెరికాతో మనం కనుక సంబంధాలు పూర్తిగా తెంచుకుని యూరప్ దేశాలతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటే ఇవాళ ఒంటరి పక్షులై బతికేవాళ్ళు చివరికి ఏ ఆఫ్ఘనిస్తాన్లోనూ బతకాల్సి వచ్చేది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఉంది, వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు, అక్కడ హింసిస్తారు. అలాగని వాళ్ళతో మనం వెళ్ళి యుద్ధాలు చేయట్లేదు, వాళ్ళకి కావాల్సిన గోధుమలు కూడా పంపించాం. ఇప్పుడు అట్లాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని హింసిస్తున్నారు, వాళ్ళు పారిపోయి వస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాలి, కానీ ఆ దేశంతో సంబంధాలు తెగతింపులు చేసుకోవడానికి వాడికి మనకి యుద్ధం ఏం లేదు. ఇక్కడ వాడికి మనకి యుద్ధం వచ్చినప్పుడు వాడితో ఏమైనా తెలుస్తాం. ఈలోపు వాళ్ళ అంతర్గతంగా జరిగేటటువంటి దాంట్లో మన అభిప్రాయం చెప్తాం, అంతేగాని మనం ఏం చేయడానికి లేదు. మన దేశంలో అభిప్రాయాలు చెప్పడానికి వాళ్ళకి ఎట్లాంటి హక్కు ఉంటుందో వాళ్ళ దేశంలో మన వాళ్ళ గురించిన అభిప్రాయాలు చెప్పడానికి మనకు హక్కు ఉంటుంది. అలాగని ఆ దేశాన్ని అలా చేసేయాలి, ఇలా చేసేయాలి, వాళ్ళకి తిండికి లేక మార్చాలి అంటే వాళ్ళకి తిండికి లేక మారితే మన దేశం మీదనే పడతారు. కాబట్టి అక్కడికి బియ్యం అడిగారు, బియ్యం పంపించకండి అని చెప్పేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రం అది.